అని భయభక్తులు విందాం. ఫిలిప్పు 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రభు అంటున్నాడు, దేవుడు క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తానని ఇక్కడ ఈ పత్రికలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే అవసరము అనేది ఒక విషయం ఉంది, ప్రతి అవసరం అనేది మరొక మాట ఉంది. కాబట్టి అవసరాలనేవి ప్రతి మనిషికి ఉంటుంది. కానీ అన్ని అవసరాల్ని మనకు తీర్చే వాళ్ళు ఎవరు అని మనకు ప్రశ్న ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి అవసరం కూడా దేవుడే తీరుస్తాడు. ఈ యొక్క లోకంలో మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన అవసరాలు కొన్ని ఉంటాయి. పిల్లలకు సంబంధించిన అవసరాలు కొన్ని ఉంటాయి. మన యొక్క ఆరోగ్యానికి సంబంధించిన అవసరాలు కొన్ని ఉంటాయి. ఆర్థికమైన అవసరాలు కొన్ని ఉంటాయి. అలాగే బయట పనులకు సంబంధించిన అవసరాలు కొన్ని ఉంటాయి. అలాగే సమాజంలో కొన్ని అవసరాలు ఉంటాయి. మానసిక అవసరాలు కొన్ని ఉంటాయి. రకరకాల అవసరాలు కొన్ని ఉంటాయి. ఈ అవసరాలన్నీ కూడా తీర్చగల ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు నీకున్న అవసరం ఏదైనా కావచ్చు. ఆ అవసరం తీర్చేటువంటి వ్యక్తి మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకనగా మన యొక్క ప్రతి అవసరం తీర్చగల శక్తి ఆయనకి ఎందుకు ఉందంటే, మనం సృష్టించిన దేవుడు ఆయనే కనుక, మన మీద పూర్తి అధికారం ఉన్న దేవుడు ఆయనే కనుక, మన కొరకు ఏదైనా చేయగల శక్తి ఉన్నవాడు ఆయనే కనుక ఆయన తీర్చగలుగుతాడు. ఇప్పుడు ఒక కోటీశ్వరుడైనటువంటి తండ్రి ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, లేక ఒక కుమార్తె ఉంది. ఆ కుమారుడు ఆ కుమార్తె ఏదైనా వచ్చి నాకేదైనా వస్తువు కావాలనో, లేకుంటే బట్టలు కావాలనో, లేకుంటే ఇంకేదైనా వాహనం కావాలనో వారు తన యొక్క తండ్రిని అడిగినప్పుడు ఆయన తీయకుండా ఉంటాడా? ఇవ్వకుండా ఉంటాడా? ఎందుకంటే ఆయన కోటీశ్వరుడు కదా, ఆయన శ్రీమంతుడు కదా, ఆయన తన బిడ్డలకే కదా ఏదైనా చేయగలుగుతాడు. తప్పకుండా వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు. అయితే మన దేవుడు శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన బిడ్డలైన మన కొరకు కూడా దేవుడు మన అవసరాలను గుర్తించి ఆయన మనకు సహాయం చేయుటకు సమర్థవంతుడు. కాబట్టి క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం దేవుడు తీరుస్తానని మాటిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీకున్న అవసరం ఏదైతే ఉందో, అవసరం ఎవరు తీరుస్తారని నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నా దేవుడు తీరుస్తాడని నువ్వు వెతుకు. దేవుని సన్నిధిలో అవసరం తీరుతుంది. దేవుని పాదాల దగ్గర అవసరం తీరుతుంది. దేవుని నామంలో నీకు అవసరం తీరుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే ప్రతి అవసరాన్ని మానవుడికి తీర్చగలడు. అది ఏ అవసరమైనా సరే ఆయన అనుకుంటే దాన్ని తీర్చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, అవసరాల్లో ఉన్న సహోదరి సహోదరుడా, ఇదిగో నీ అవసరాలను తీర్చుటకే ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చేస్తాడు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాన్ని తీరుస్తాడు. నీ బిడ్డలకు కావచ్చు, నీ భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు, నీ కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి మాత్రమే కాదు, నీ స్నేహితులకైనా, బంధువులకైనా, నీ రక్త సంబంధులకైనా ఉన్న అవసరాన్ని గురించి నువ్వు ప్రార్థించినట్లయితే ఆ అవసరం తీర్చగల దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా అవసరాన్ని తీర్చి గొప్ప కార్యం చేసి దేవుడు మళ్ళా మహిమ పొందుతాడు. కాబట్టి అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, మన అవసరాలు ఎవరు తీరుస్తారని ఆలోచించాల్సిన అవసరం కాదు. మన అవసరాలు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు అని మనం ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి. మన లోక సంబంధంగా చూస్తే ఒక మంచి రాజకీయ నాయకుడు వచ్చి మీకు ఇవన్నీ చేస్తానని చెప్తే మనం నమ్ముతాం కదా, నమ్మి ఓట్లు వేస్తాం కదా. ఎందుకు వేస్తాం? అతను మన అవసరాలు తీరుస్తానంటున్నాడు, మనకు కావాల్సినవి ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఆయన నమ్ముదాము, ఆయన కోట్లు వేద్దామని వేస్తాం. కానీ నిజంగా వాళ్ళు తీరుస్తారా? కొంతమంది కొన్ని తీరుస్తారు, కానీ కొంతమంది అసలు తీర్చరు. వాళ్ళు మాట చెప్పి తప్పించుకొనుకుంటారు.
కానీ యేసయ్య అలా కాదే, ఖచ్చితంగా మాట చెప్తే ఆయన తీరుస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న ప్రతి అవసరమును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయన మహిమలో తీర్చబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి మమ్మల్ందరినీ కూడా కాపాడి పోషించి సంరక్షించి మా మా అవసరం ఎరిగి ప్రభువా మీరు తీరుస్తా వస్తున్నందుకు స్తుతిస్తున్నాం తండ్రి. అయితే అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని కొదువులు ఉన్నాయి, కొన్ని అవసరాలు ఉన్నాయి ప్రభువా. అందుని బట్టి కూడా నేను స్తుతించి ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి ఏ అవసరం ఉందో, ఏ అక్కర ఉందో, ఆ యొక్క అవసరము, ఆ అక్కర, ఆ ఇబ్బంది ఏంటో నువ్వు ఎరిగి ఉన్నావు, నువ్వు చూసి ఉన్నావు, నువ్వు దాన్ని చేయగల సమర్థుడు అయి ఉన్నావు ప్రభా. కనుక నిశ్చయంగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడా నేను స్తుతిస్తున్నాను. నిశ్చయంగా నువ్వు సహాయం చేయండి. ఎందుకనగా నువ్వు శ్రీమంతుడు తండ్రి. నువ్వు అనంతమైనటువంటి శక్తి కలిగిన వాడు ప్రభా. అయ్యా నువ్వు ఏ కార్యమైనా చేయగల సమర్థవంతుడు అయ్యా. అయ్యా నీ ప్రజల కోసం ఏమైనా చేయటకు వెనకాడని దేవుడు అయ్యా. నా తండ్రిని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నీ ప్రజల్ని అన్ని విధాలుగా బలపరిచి, ఆశీర్వదించి, దీవించి, ప్రత్యేక నీ కృతజ్ఞతలు, ప్రత్యేకమైనటువంటి నీ కార్యములతో నన్ను స్తుతించులాగన ప్రభువా మీకు మీ సహాయంతో ప్రతి బిడ్డను ఆదుకోమని, వర్ధలు చేయమని, దీవించి కాపాడమని, నీ నామాన్ని అత్యధికంగా మహింపరచుకోమని, నీ సంకల్పమే పరిపూర్ణంగా నెరవేర్చి మహిమ పొందమని, అన్ని విధాలుగా నీ కార్యాలను జరిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు బలపరచండి, ఆశీర్వదించండి, వర్ధలు చేయండి. నీ కృపాక్షేమాలు, ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని, ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేయమని, అన్ని విధాలుగా నీ కృప చేత, నీ కరుణా కటాక్షముల చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా వారికి రక్షణ కలగచేయను ఆయన. అయ్యా నీకు భాగ్యం దయచేయను ఆయన. అలాగే తండ్రి, నీ మందిరానికి వస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గురువు సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలు, అన్ని సంఘాలని ప్రభువా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారిని మీరు బలపరచండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. అయ్యా నూతన శక్తి బలంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా నీ స్తోత్రములయ్యా. పరలోకపు తండ్రి నీ స్తోత్రములయ్యా. నాదా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు సహాయం చేసి, ఆశీర్వదించి, వర్ధలు చేసి, కాపాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, అయినా సంఘాల్లో ఇంకా నూతన ఉద్యమం, నూతన కార్యాలు మీ నామలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నా తండ్రి, నా ప్రభువా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిలో, ప్రతి బిడ్డలో అయినా నీ ఘనమైన కార్యములను జరిగించమని ఎడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా నీ స్తుతులు, 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 స్తుతులు. రాజాది రాజా నీ కృతజ్ఞతలు, వందనాలు, వందనాలు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాయా. బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో తండ్రి, ఆయన పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, బిడ్డల చదువుల్లో, ఆయన ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడు శోధనలో పడకుండా తప్పించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచి కాపుదల భద్రతుంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా నీ బిడ్డలకు జరగవలసిన శుభకార్యాలను, మంచి కార్యాలను, అయ్యా జరగాల్సిన మేలులను నీ నామం పేరిట జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన దినం, పుట్టినరోజును, వివాహదను జరుపుకుంటున్న వ్యక్తులని, బిడ్డలని, కుటుంబాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి 15వ దినమని, ఆగస్టు 15 అయ్యా ఏడుకలు జరుపుకుంటూ ఉండగా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయ్యా నీ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజంగా నా తండ్రి, ఆయన మా దేశానికి మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం. నాయకులందరినీ కూడా అయ్యా నువ్వు సహగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నీకే మహిమ, నీకే ఘనత,
నీకే ప్రభావాలు చెల్లించుకుంటూ అయ్యా మా విన్నపములని నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి.